అందరూ ప్రిపేర్ అవుతున్నామని చదువుతారు కానీ బట్ ఏ బుక్ చదవాలనేది ఒక క్లారిటీ ఉండదు. సింపుల్ గా ఉంటది అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి ఒక ఆల్ ఇన్ వన్ బుక్ తెచ్చుకొని అదే సంవత్సరాలుగా చదువుతారు కానీ బట్ అలా చదివితే చాలా కష్టం. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ కానీ క్వశ్చన్ డెప్తింగ్ అని చాలా మారిపోయి చాలా కష్టమైంది. సో మీ అందరి కోసం ఒక బుక్ లిస్ట్ చెప్తా, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను మీకు ఎస్ఐకి మరియు కానిస్టేబుల్ కి సేమ్ సిలబస్ ఉంటుందని. బట్ ఎస్ఐకి మాత్రం కొంచెం క్వశ్చన్స్ అనేది డెప్త్ గా అడుగుతారు. ఇప్పుడు చెప్పే బుక్ లిస్ట్ అయితే మీకు కానిస్టేబుల్ కి మరియు ఎస్ఐకి రెండింటికి ఉపయోగపడతాయి. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ బుక్ చెప్తా. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఇది అయితే చాలా స్టాండర్డ్ ఉంటది. బట్ మాకు ఇది కష్టంగా ఉంటది అనుకున్న వాళ్ళకి ఐరాజ్ బుక్ కూడా ఉంటది, దాన్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సెకండ్ రీజనింగ్ వచ్చేసి భరత్ ఐక్యూ అకాడమీ బుక్ ఉంటది, ఇది కూడా చాలా బాగుంటది. ఇక ఇంగ్లీష్ కి వచ్చేసి జాన్స్ ఇంగ్లీష్ బుక్ అని ఉంటది, అది అందరికి సింపుల్ గా అర్థమయ్యేలా ఉంటది. ఇండియన్ హిస్టరీ కోసం అబ్దుల్ కరీం సార్ బుక్, ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ వాళ్ళది. ఇది బైలాంగ్వేజ్ ఉంటది, తెలుగు మీడియం ఉంటది, ఇంగ్లీష్ మీడియం ఉంటది. ఇక తెలంగాణ మూవ్మెంట్ కి వచ్చేస్తే వి ప్రకాష్ సార్ బుక్ ఉంటది. బట్ ఇది ఓన్లీ మూవ్మెంట్ నే కవర్ చేస్తుంది. బట్ మాకు అంతా కావాలి తెలంగాణ గురించి అంటే ఎస్ రాజ్ బుక్ ఉన్నది, ఇదైతే మొత్తం కవర్ చేస్తుంది మూవ్మెంట్ మరియు హిస్టరీ. సో ఇది బెస్ట్ బుక్. ఇంకా సైన్స్ కి వచ్చేస్తే ఎంసీ రెడ్డి, ఇది కూడా 2 లాంగ్వేజెస్ దొరుకుతుంది మీకు. ఇంకా పాలిటిక్స్ వచ్చేసి విన్నర్ పబ్లికేషన్స్ బుక్ ఉంటది, లేకపోతే లక్ష్మీకాంత్ బుక్. ఇది డెప్త్ ఉంటది బట్ బెస్ట్ బుక్. ఇక జాగ్రఫీ గురించి మాట్లాడుకుంటే విన్నర్ పబ్లికేషన్స్ జగన్మోహన్ రెడ్డి సార్ బుక్, ఇది కూడా మనకు 2 లాంగ్వేజ్ లో దొరుకుతుంది. సో ఇది బుక్ లిస్ట్. మళ్ళీ నేను డిస్క్రిప్షన్ లో పెడతా బుక్ లిస్ట్ గురించి డీటెయిల్డ్ గా. సో అందరూ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ పెట్టుకొని మంచి స్ట్రాటజీస్ చదువుకోండి, సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్.